ఇంకా ఎంచేదంటే 70-80% కౌలుదారులు మన రాష్ట్రంలో మొత్తం వ్యవసాయం చేసేది 70-80% కౌలుదారులు. వాళ్ళకి కౌలుదారీ కార్డులు కల్పించే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఏదైతే మన ఏప్రిల్ మేలో వాళ్ళందరికీ కూడా ఒక మేళా కింద పెట్టి వ్యవసాయ అధికారులందరినీ కూడా ఈ కార్యక్రమం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆయన కౌలుదారు కార్డు ఇచ్చే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చేసే కార్యక్రమం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ కౌలుదారీ కార్డులు ఉండటం వల్ల వాళ్ళకి విత్తనాల్లో సబ్సిడీ కానీ ఏదన్నా పంట నష్టంలో మరి ఇన్పుట్ సబ్సిడీ విషయంలో కానీ మరి ఏదైతే రైతు భరోసా విషయంలో కానీ బ్యాంకు లోన్ల విషయంలో కానీ సున్నా వడ్డీ విషయంలో కానీ అన్నీ కూడా ఈ కౌలు కార్డు ద్వారా ఈ కౌలు రైతులందరూ కూడా పొందటం జరిగేది. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని గాలి కుదిరేసే పని చేశారు. లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ కౌలుదారి 10 లక్షల మందికి చేయాలని టార్గెట్ పెట్టుకుని 9,30,000 మందికి కార్డులు కల్పించే కార్యక్రమం చేసినా మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ విషయంలోనూ కూడా సహకరించకుండా కౌలుదారి కార్డులు 9,30,000 మందికి చేసినా వాళ్ళకి మరి విత్తనాల సబ్సిడీలో కానీ సున్నా వడ్డీలో కానీ అయితే రైతు భరోసా ఎలాగ లేదో వాళ్ళేదో ఇదన్నారు, ఇది మన అన్నదాత సుఖీభావ అని ఏదో పెట్టారు. అది 26,000 రూపాయలు చెప్పారు. ఆ 26,000 రూపాయలు కూడా ₹1 ఇచ్చే కార్యక్రమం చేయలేదు. అది కేంద్రం నుంచి వచ్చింది మాత్రం అది వచ్చింది. వీళ్ళు ఇచ్చేది మాత్రం ఏమీ చేయకుండా రైతులకి గాలి కుదిరేసే కార్యక్రమం చేశారు. ఇవాళ కౌలుదారి రైతులు బాధ వర్ణాతీతం. ఎంచేతంటే ఈ రాష్ట్రానికి రైతే వెన్నెముక, అందులో మెయిన్ కౌలుదారులు 70-80% రైతాంగం కౌలుదారులే కాబట్టి అందులో 10 లక్షల మంది కౌలుదారులకి సెంటు భూమి కూడా లేని వాళ్ళు 10 లక్షల మంది ఉన్నారు. ఈ 10 లక్షల మంది కూడా వాళ్ళకి సెంటు భూమి కూడా లేదు. ఓన్లీ కౌలు దాని మీద చేసే దాని మీద ఆధారపడి బతికేవాళ్ళు. వాళ్ళకి ఈ కార్డులు చేసి ఒక చట్టబద్ధత కల్పించి ప్రభుత్వం ద్వారా వచ్చే అన్నీ కూడా వాళ్ళకి అందే విధంగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి పెద్దపేటేసి ఎన్నో రకాలుగా మేలు చేసే కార్యక్రమం చేశారు. పంట నష్టం వచ్చినా మరి బ్యాంకు రుణాలు ఇవ్వాలి. ఎంచేతంటే ₹3 ₹5 వడ్డీలు తెచ్చుకుని నడ్డిరిగిపోయే పరిస్థితి దారుణాతి దారుణంగా. ఎంచేతంటే వాళ్ళ రైత దగ్గర మళ్ళీ మన దళారీ ఎంటర్ అయిపోయి అక్కడ కూడా ₹200 లాస్ అయిపోతుంది కౌలుదారి రైతులకి. అది లాసు, మళ్ళీ ఇంట్రెస్ట్ లాసు. ఇది ప్రతిదీ కూడా మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా ఈ కౌలుదారి కార్డు లేకపోవటం వల్ల మరి కౌలుదారి రైతు చాలా బాధ నరకం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఏ మాత్రం కూడా ఈ కూటమి ప్రభుత్వం అస్సలు ఆలోచనే చేయకుండా మరి ఇంత గతంలో చెప్పేవారు వ్యవసాయం దండగా అంటాడు చంద్రబాబు నాయుడు. ఎప్పుడే నీకు వ్యవసాయం దండగా అదే కనపడుతుంది, అదే రీతిలో వాళ్ళ పాలన ఉంది. ఇవాళ ఏ మాత్రం కూడా ఆలోచన లేకుండా మరి వాళ్ళ కౌలుదారులకు మేలు చేయాలని తపన లేకుండా ఆ కౌలుదారిని గాలి వదిలేసిన ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఎంచేతనే 15 రోజులు ఉంది. ఇంకా నెక్స్ట్ మళ్ళీ పంట వేయడానికి 15 రోజులు టైం ఉండగా ఈ 15 రోజులు ఏ మాత్రం కూడా ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు. వ్యవసాయం మరి ఏం చేయాలో ఆలోచించే పరిస్థితి లేకుండా చేస్తున్నారు. అలాగే ఈ అధికారులను కూడా ఒక పద్ధతి ప్రకారంగా ఒక బాధ్యతగా కలెక్టర్లకి దిశ నిర్దేశించి జగన్మోహన్ రెడ్డి గారి నాకు ఈ రకంగా కౌలుదారికి చేయాలి, అక్కడ రైతులకి కౌలుదారికి అనుసంధానకర్తగా మీరుండి 11 నెలలే వాళ్ళకి
కౌలుదారీ కార్డు వర్తించేటట్టు మళ్ళీ నెక్స్ట్ రెన్యువల్ చేసుకునేటట్టుగా ఏర్పాటు చేసే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఈ ప్రభుత్వం ఏమీ పట్టించుకోకుండా 70-80% ఉన్న కౌలుదారీ రైతాంగాన్ని గాలి కుదిరేసి అమరావతి భ్రమరావతి అమరావతి భ్రమరావతి, ఆ అమరావతిలో 3 పంటలు పండే పంటను ఇంకొక 40,000 ఎకరాలను కూడా తీసుకుంటానికే ఆలోచనలతోటే ముందుకెళ్తున్నారు. కానీ ఈ రాష్ట్రానికి మరి అన్నదాత అయిన మెజార్టీగా 70-80% పండిస్తున్న కౌలుదారుని ఆదుకోవాలనే ఆలోచన ఏమాత్రం కూడా లేకుండా ఈ ప్రభుత్వం మరి ఇలా నడుస్తుందంటే చాలా బాధాకరం, దారుణం, హేయమైన పని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ రైతాంగం ఎక్కడికి వెళ్ళినా సరే అలో లక్ష్మణ ఎవరికి చెప్పుకోవాలి, ఎమ్మెల్యేనా కనపడ్డు, అధికారులా ఏం చెప్పినా చెవులో శంఖమూదినట్టే. ప్రభుత్వం ఏమీ పట్టించుకుంటుంది. ప్రభుత్వం పైనుంచి బాధ్యతగా పట్టించుకుని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దీని మీద మీటింగులు పెట్టి రైతాంగాన్ని లాస్ట్ గింజ వరకు కొనాలనే ఆలోచన లేదు. ఇవాళ మా ఓన్లీ వెస్ట్ గోదావరి జిల్లా తీసుకుంటే 10 లక్షల మెట్రిక్ టన్స్ ధాన్యం పండింది. దాంట్లో 6 లక్షలు టార్గెట్ ఇచ్చారు. మళ్ళీ మొన్న రైతులందరూ గొడవ చేసి రోడ్డెక్కి మరి మా ఈస్ట్ గోదావరి కానీ ఇక్కడికైనా గొడవలు చేస్తే ఇంకొక 1,00,000 పెంచారు. మరి 3 లక్షల పండిన ధాన్యం ఎవరికి అమ్ముకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి? ముందొచ్చిన రైతులు అమ్మేసుకున్నారు, తర్వాత రైతుల పరిస్థితి ఏంటని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ అందులో చాలామంది కౌలుదారి రైతులు బలైపోయి ఉన్నారు, దాంట్లో ఇరుక్కుపోయి ఎవరికి అమ్మాలో తెలియదు, ఎవరికి ఇయ్యాలో తెలియదు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీరు తడిసిన ధాన్యమైనా, మొక్క మొలిసిన ధాన్యమైనా, మొక్కైన ధాన్యమైనా లాస్ట్ గింజ వరకు కొనిపించండి, రైతులకు అండగా నిలవాలి మనం అని చెప్పి మాకు అన్ని ఆదేశాలు ఇచ్చేవారైనా ఈ పంట పండి చేతికి వచ్చిన ధాన్యాన్ని మళ్ళీ మిల్లుకి వెళ్ళే వరకు మనం ఎన్నో రకాల కార్యక్రమాలు చేసాం. పంట వేసినప్పుడు మరి ఏదైతే మరి ఈ మన రైతుకి అండగా ఉండాలి, రైతుకు మేలు జరగాలని మరి అన్నీ కూడా చేసే కార్యక్రమం చేసేవారు. మరి ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వమే భరించి మరి నష్టపరిహారం లేకుండా ఆ నష్టం జరిగినప్పుడు ఆయనకి రైతుకు చెందే విధంగా అన్నీ కూడా చేసేవారు. ఇవాళ గాలి కుదిరేశారు ఇన్సూరెన్స్. ఏమీ కూడా పట్టించుకోకుండా మరి ఈ ప్రభుత్వం రైతు నడ్డిరిసే కార్యక్రమం చేస్తుంది. ఇవాళ చూడండి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇవాళ ఇంకా 15 రోజులు ఉండగా మీరు ఏ కౌలుదారి రైతుకు కూడా కార్డు ఇచ్చే పరిస్థితిలో లేకుండా ఉన్నారంటే మీరు ఏంటంటే ఈ కార్డులు ఇప్పించిన కాడి నుంచి కూడా వీళ్ళకి కౌలుదారి రైతులకు కూడా నష్టపరిహారం చెల్లించాలి, 0 వడ్డీ కూడా ఇవ్వాలి, ఈ బ్యాంకు రుణాలు ఇప్పించి వాళ్ళకు కూడా 0 వడ్డీ ఇవ్వాలి, వీళ్ళకి అన్నీ కూడా చేయకూడదనే మీరు తలంపుతోటి ఈ కార్యక్రమం చేస్తున్నారు తప్పితే ఏ మాత్రం కూడా మీరు రైతుల మీద శ్రద్ధ లేదు మీకు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో కౌలుదారి రైతులను ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారంటున్నాను. కౌలుదారి రైతులకి ప్రతి ప్రభుత్వం కూడా అండగా ఉండాలి. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పేటేసి వాళ్ళని చేసే కార్యక్రమం చేశారు. ఇలా రాష్ట్రంలో 32 లక్షల మంది కౌలుదారులు ఉండగా వారిలో సొంత భూమి లేని వాళ్ళు 10 లక్షల మంది ఉన్నారంటే మీరు అర్థం చేసుకోండి. వాళ్ళకి ఇన్ని కార్యక్రమాలు చేసే కార్యక్రమం చేశారు. గడిచిన 5 ఏళ్లలో మరి 6.78 లక్షల మందికి 8,345 కోట్లు పంట రుణాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మీరేమిచ్చారు? వచ్చారు, గాలి వదిలేశారు. ఇవాళ 5.57 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులకు 751.42 కోట్లను రైతు భరోసా కింద పెట్టుబడి పెట్టి మరి వాళ్ళని సాయంగా అందించిన ఘనత మరి జగన్మోహన్ రెడ్డి గారిది. 3.55 లక్షల మందికి 731.8 కోట్ల బీమా పంట పరిహారం అందించే కార్యక్రమం చేశారు. మీరు ఏం చేస్తారు? ఇవన్నీ కూడా వాళ్ళకి కౌలు కార్డు చేయటం వల్ల వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారు కౌలుదారులకి ఈ కార్డు చేయటం వల్ల ఇన్ని కోట్ల రూపాయలు వాళ్ళకి చెల్లించే కార్యక్రమం చేశారు. అంటే మీరు ఇవన్నీ కూడా ఈ కౌలుదారులకి చేయకూడదనే మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారికి. ఇవన్నీ ఎందుకు చేయాలనే కదా మీ ఆలోచన. ఇవాళ కౌలుదారి రైతులను ఎవరు ఆదుకుంటారు? ప్రభుత్వం ఆదుకోకపోతే అతను ఎలా నిలబడతారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నేను ఇవాళ 2.42 లక్షల మందికి 253.56 కోట్ల పంట నష్టపరిహారం అందించే కార్యక్రమం చేశారు. ఇన్ని మరి
కార్యక్రమాలన్నీ కూడా ఈ కౌలుదారి కార్డుతోటి లింక్ పండి ఉండటం వల్ల అవి మీరు చేయకపోవటం వల్ల వీళ్ళందరూ లాస్ అయిపోతారు కదా అని నేను అడుగుతున్నాను. ఈ వేల కోట్ల రూపాయలు కౌలుదారి రైతులకి 32 లక్షల మందికి అందే కార్యక్రమం పోతుంటే ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం, ఏ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందని నేను అడుగుతున్నాను. ఇవాళ రైతు పండించిన పంటే మనం తిన్నాకే కదా మనం ఆఫీస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, సినిమాకి వెళ్ళినా, షికార్కి వెళ్ళినా, ఢిల్లీ వెళ్ళినా, బొంబాయి వెళ్ళినా రైతు పండించిన పంట తిన్నాకే మనం వెళ్ళేది. అటువంటి రైతుకి పెద్దపేట ఇవ్వాల్సిన బాధ్యత మీకు లేదా అని అడుగుతున్నాను నేను. ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా మరి ఆయన అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నారు, మరి ఆయన ఏదన్నా చెప్తారు కానీ ఏది కూడా అమలు కాదు. అమలు ఎక్కడ అవుద్ది? ముఖ్యమంత్రికి ఉండాలి, ముఖ్యమంత్రి గారి మీటింగులు పెట్టాలి, అధికారులకు ఆదేశాలు ఇవ్వాలి, కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలి. మనం ఆ రైతులను ఆదుకోవాలి, కౌలు రైతులకు చేయాలి, కార్డులు ఏర్పాటు చేయాలి, ఇది సిస్టమేటిక్గా ఈ టైం లోపల చేయాలని మీరు ఆర్డర్ వేసే కార్యక్రమం చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. 9,30,000 కార్డులు చేస్తే కనీసం దాన్ని గాలికి వదిలేసి వాళ్ళకి ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా వదిలేశారంటే మీకు వ్యవసాయం దండగన్నది నిజమన్నమాట. కౌలుదారి రైతులకు ఎందుకు చేయాలి అనేది మీకు ఆలోచన. దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఈ రాష్ట్రంలో కౌలుదారీలు 70-80% ఉన్న వాళ్ళని ఆదుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను.